రెగ్యులర్‌గా మనం చేపల పులుసుని డిఫరెంట్ స్టైల్‌లో చేసుకొని తింటూనే ఉంటాము. అలా కాకుండా పండు కప్పుతోటి ఎప్పుడైనా మీరు చేపల ఇగురిని ట్రై చేశారా? చేయకపోతే కంపల్సరీ ఇలాగ ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బావుంటది. ఈ చేపల పులుసుకి మెయిన్‌గా మనం పండు కప్పు చేపనైతే తీసుకున్నాను. ఇది సముద్రపు చేప అండి. చాలా టేస్టీగా ఉంటది. దీనికోసమైతే ముందుగానే చింతపండుని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మపండంత సైజు ఉన్నటువంటి చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకొని అది కూడా మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చేప ముక్కలకి మనం ఉప్పు, కారం అనేది పట్టించేసుకోవాలి. దీనికోసమైతే నేను ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది నేను మసాలా కారం అండి నాది. మసాలా కారం కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినటువంటి సాల్ట్‌ని కూడా వేసుకొని ఇలా మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. మనం పీసెస్‌ని ఇలాగా బాగా కదుపుతూ మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఉప్పు అనేది పీస్‌కి బాగా పడుతది. దానివల్ల మనకి ముక్క టేస్ట్ అనేది చాలా బావుంటదండి. ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 2 పెద్ద పెద్ద సైజు ఉన్నటువంటి ఉల్లిపాయ ముక్కలనైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు ఒక 6-7 వరకు కొన్ని పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులనైతే యాడ్ చేసుకున్నానండి. ముందుగా చెప్పడం నేను మర్చిపోయాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా ఇందులో యాడ్ చేసి అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఇందులో వేసుకొని హై ఫ్లేమ్‌లో వీటిని కదుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్ రాగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటు మనం చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఏదైతే ఉంటుందో అది కూడా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మసాలాన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. లాస్ట్‌లో మనం దాన్ని యూజ్ చేసుకుంటాము. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను ఆనియన్స్‌కి తగ్గట్టుగా కొంచెం కారం కూడా ఇందులో యాడ్ చేసేసి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. కారం అనేది మాడిపోకుండా, ఈ మసాలా దినుసులు అనేవి మాడిపోకుండా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని వీటి నుండి ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పీసెస్ అయితే ఏవైతే ఉంటాయో, అంటే చేప ముక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకుని వీటిని హై ఫ్లేమ్‌లో మాత్రమే ఇలాగ మెల్లగా ఉడకనివ్వాలన్నమాట. వన్స్ మనం చేప ముక్కల్ని ఇందులో వేసిన తర్వాత గరిటె అనేది పెట్టకూడదండి. గరిటె పెట్టుకోకుండానే ఒక 2-3 మినిట్స్ పాటు వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అవ్విన తర్వాత ఇందులో నేను ముందుగానే నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుపునైతే యాడ్ చేసేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో, అంటే ముక్క మురిగేంత వరకు చింతపండు పులుపు అయితే ఇందులో యాడ్ చేసేసుకుని వీటిని హై ఫ్లేమ్‌లో బాగా ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలన్నమాట. పులుపు బాగా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పులుపు ఎక్కువ యాడ్ చేసుకోండి. మీకు బాగా నచ్చుతది. మేము కొంచెం పులుపు తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ పులుపు అయితే యాడ్ చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తది ఇలా కూడాను. దీన్ని హై ఫ్లేమ్‌లో ఇలాగా బాగా ఉడికించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కొన్ని లేత బెండకాయలని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలాగా మనం బెండకాయలని పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసేసుకుని ఇలాగ మనం ఒక 5 మినిట్స్ పాటు కర్రీ అనేది ఉడికిన తర్వాత బెండకాయలను అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టి వీటిని కూడా బాగా ఉడికించేసుకోవాలి. లాస్ట్‌లో మనకి మెయిన్‌గా ఏంటంటే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటది. ఆ టైంలో మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుని మనం మిగిలిపోయినటువంటి మసాలా పేస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్‌లో దీన్ని మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ పాటు చాలా లో ఫ్లేమ్‌లో బాగా ఆయిల్ తేలేంత వరకు దీన్నైతే ఉడికించేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా పైకి తేలిపోయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరనైతే కట్ చేసేసుకుని పైన వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పండుకప్ప ఇగురు అయితే రెడీ అయిపోతది. దీనికోసం అయితే
మనకి మార్కెట్‌లో చాలా ఫేక్ చేపలనైతే అమ్ముతూ ఉంటారు. పండుకప్ప కానిదే ఇది పండుకప్ప అని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఈ పండుకప్ప చేపని ఎలా ఫైండ్ చేయాలంటే, నేను స్టార్టింగ్‌లో పెట్టానండి పండుకప్ప చేప ఎలా ఉంటదనేది. దాని నోరుని బట్టి మనం దీన్ని ఫైండ్ ఔట్ చేసుకోవాలన్నమాట. తెలిసిపోతది మనకి. నోరు ఆ స్టైల్‌లో ఉంటే గనక ఇది పండుకప్ప అని తెలుస్తది. మెయిన్ ఇది సముద్రపు చేపండి. చెరువుల్లో గానీ, కాలువల్లో గానీ ఇది దొరకదు. హ్మ్. సముద్రంలోనే ఇది దొరుకుతదన్నమాట. చూసారు కదా! ఇది మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలిపోతే ఫిష్ అనేది బాగా ఉడుకుతది. దాంతో పాటు ఫిష్‌కి బాగా ఏంటంటే మనకి ఉప్పు, కారం అనేది కూడా బాగా పడతదనమాట. ఫస్ట్ 15 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడికించాలి. తర్వాత మనం 10 మినిట్స్ పాటు బాగా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పండుగప్ప ఎగురైతే రెడీ అయిపోతది. చేపల కూరని ఎవరైతే ఇష్టపడతారో కంపల్సరీ వాళ్ళైతే ఈ కర్రీనైతే రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చేస్తుందో